Hello viewers, welcome to Telugu Scit tutorials. This is normal HTML programming in order list. ఆల్రెడీ మనము ఆర్డర్ లిస్ట్ మీద జనరల్గా ఎలా ఉంటుందో ఓఎల్ అని పెట్టి ఎల్ఐ పెట్టి మనం తీసుకొని చూసాము. దాని మీద ఒక ప్రోగ్రామ్ చేసాము. అది కాకుండా ఇప్పుడు దాంట్లో టైప్స్ ఉన్నాయి. ఓఎల్లో టైప్స్ ఉన్నాయి. ఆ టైప్ అని పెట్టినప్పుడు ఎలా వస్తుంది ప్రోగ్రామ్ జస్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది Session-38. దీంట్లో మామూలుగా ఇంత మునుపు ఏం చేసామంటే ఆర్డర్ లిస్ట్ అని చెప్పి తీసుకున్నాం. ఆర్డర్ లిస్ట్లో లిస్ట్లో ఫస్ట్ వన్ HTML అని, సెకండ్ వన్ CSS అని, థర్డ్ వన్ జావా స్క్రిప్ట్, ఫోర్త్ వన్ బూట్ స్ట్రాప్ అని, ఈ విధంగా డామ్, jQuery, యాంగులర్ JS, రియాక్ట్ JS అని ఒక 8 ఐటమ్స్ ఇచ్చి ఆర్డర్ లిస్ట్ బిగిన్ చేసాము, ఆర్డర్ లిస్ట్ క్లోజ్ చేసాము. ఇది నార్మల్ ఆర్డర్ లిస్ట్ అన్నమాట. ఇలా కాకుండా ఈ విధంగా చేసినప్పుడు మనకేమొచ్చింది, ఈ విధంగా అవుట్పుట్ 1 2 3లో మనకు వచ్చింది. ఎలా వచ్చిందంటే ఈ విధంగా 1 HTML, 2 CSS, 3 JavaScript, 4 Bootstrap, 5 DOM, 6 jQuery, 7 Angular JS, 8 React JS అని ఇక్కడ 1 2 3లని అదే తీసుకునింది. మనం ఏమి ఇవ్వకుండానే అది 1 2 3లు అది డిఫాల్ట్గా తీసుకునేసింది. అలా కాకుండా మనకి ఇంక వేరే ఏదైనా ఉందా మార్గం, వేరే మనం అంటే 1 2 3లు కాకుండా ఇంక వేరే విధంగా ప్రింట్ చేసేదానికి ఏదైనా మార్గం ఉందా అని అంటే ఉంది. అది ఎలా అనేది మనం ఏం చేస్తామంటే ఒక నోట్ ప్యాడ్ తీసుకొని దానికి ప్రోగ్రామ్ చూస్తాం. అది ఎలా అనేది అంటే ఓఎల్లో ఆర్డర్ లిస్ట్ తీసుకుంటాం. ఆర్డర్ లిస్ట్లో ఏం చేస్తామంటే టైప్ అని తీసుకుంటాం. = దాంట్లో మీకు కావాల్సింది క్యాపిటల్ A అని ఇచ్చామనుకోండి. ఇంత మునుపు 1 2 3 4 అనేది వచ్చిన వాటి ప్లేసుల్లోనే ఏమొస్తుందంటే 1 బదులు A డిఫాల్ట్గా, సెకండ్ ప్లేస్లో B, థర్డ్ ప్లేస్లో C ఈ విధంగా వస్తుంది. దీన్ని ప్రాక్టికల్గా మనం ఎలా ఉంటుంది అనేది చేసి చూద్దాం. సో ఓఎల్ టైప్ లిస్ట్ ఈ విధంగా ఇప్పుడు ప్రోగ్రాము డైరెక్ట్గా మనం చూస్తాము. ఎక్స్క్లమేషన్ ప్రోగ్రామ్ ఆన్ ఆర్డర్డ్ లిస్ట్ బట్ దీంట్లో ఏముంటుంది టైప్ సమ్ మనం ఏమి ఇస్తే అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టైప్ క్యాపిటల్ A అండ్ స్మాల్ a ఈ 2 టైపుల్లో నేను ఈ ప్రోగ్రాంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ కామెంట్ లైన్. సో సేవ్, Ctrl+S. క్లాస్ HTML ప్రోగ్రామ్స్లోనే ఇది ఆర్డర్ లిస్ట్ టైప్ కాబట్టి లిస్ట్ టైప్ అని పెట్టేస్తాను. లిస్ట్ క్యాపిటల్ లెటర్లో టైప్ లిస్ట్ టైప్ .html అని సేవ్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే బేసిక్ ట్యాగ్స్ తీసుకుంటా. HTML, ఆ తర్వాత హెడ్, తర్వాత ఏంటంటే టైటిల్. ఈ టైటిల్లో ఏంటి ఆర్డర్ లిస్ట్ A అండ్ స్మాల్ a ఈ 2 కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. టైప్ A ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ కొటేషన్, అదేవిధంగా స్మాల్ డబుల్ కొటేషన్. ఇక్కడ నేనేం చేస్తానంటే టైటిల్ క్లోజ్ చేస్తాను. తర్వాత యాజ్ యూజువల్గానే హెడ్ క్లోజ్, తర్వాత బాడీ బిగిన్. బేసిక్ ట్యాగ్స్ ఫస్ట్ కంప్లీట్ చేసేస్తాను. బాడీ క్లోజ్, తర్వాత HTML క్లోజ్ చేసి బాడీలోకి వెళ్ళి ఈ బాడీలో ఏం చేస్తాము మామూలుగానే ఆర్డర్ లిస్ట్ అని చెప్పినాం కదా, OL ఫస్ట్ ట్యాగ్ తీసుకున్నాం. OL క్లోజ్ యాజ్ యూజువల్గా OL క్లోజ్ చేసేస్తాం. OL క్లోజ్
ఇన్ బిట్వీన్ నేనేం చేస్తానంటే లిస్ట్ తీసుకుంటాను. ఇక్కడ లిస్ట్ ఏంటి ముందులాగానే సేమ్ సిమిలర్గా తీసుకుంటాను. అప్పుడు ఒక ఐడియా అనేది ఉంటుంది. లిస్ట్ సిమిలర్లీ లిస్ట్ బిగిన్ సిఎస్ఎస్ లిస్ట్ క్లోజ్ లిస్ట్ బిగిన్ తర్వాత జావా స్క్రిప్ట్ లిస్ట్ క్లోజ్ సిమిలర్లీ లిస్ట్ బిగిన్ లిస్ట్ క్లోజ్ లిస్ట్ బిగిన్ నెక్స్ట్ down list close next list begin ఇక్కడ ఏంటి jQuery next list ఇక్కడ Angular JS దీనికి లిస్ట్ క్లోజ్ లిస్ట్ బిగిన్ దీంట్లో రియాక్ట్ JS ఈ విధంగా తీసుకున్నాను. లిస్ట్ ఆల్రెడీ క్లోజ్ చేసిన, ఇది క్లోజ్ చేసేసినాను. ఆర్డర్ లిస్ట్ క్లోజ్ చేసింది, ఆర్డర్ లిస్ట్ క్లోజ్ చేసింది. సేవ్. ఇప్పుడు చూడండి, మామూలుగా దీన్ని రన్ చేసి చూస్తాను. ఫోల్డర్లోకి వెళ్ళి ఏమని పేరు పెట్టాము, దీన్ని లిస్ట్ టైప్ అని పేరు పెట్టాను. నేమ్ వచ్చి లిస్ట్ టైప్ అని పేరు పెట్టాను. ఇక్కడ ఉంది. రైట్ క్లిక్ ఓపెన్ విత్ క్లిక్ గూగుల్ క్రోమ్. చూడండి, ఇది ఈ విధంగా 1 2 3లు డిఫాల్ట్గా వచ్చింది. ఓకే. ఇప్పుడు మన ఈ ప్రోగ్రాంలో కంటెంట్ ఏంటంటే సమ్ ఓఎల్లో టైప్ తీసుకోవాలి. మనం క్యాపిటల్ ఏబిసిడి వచ్చేటట్టు డబుల్ కొటేషన్లో చేయాలి. అది ఎలా వస్తుందనే చూద్దాం. ఇప్పుడు ఓఎల్లోకి వెళ్దాం. టైప్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ క్యాపిటల్ ఏ డబుల్ కొటేషన్ క్లోజ్. ఇది కంట్రోల్ సేవ్. ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి జస్ట్ ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. చూడండి, ఇప్పుడు చూడండి, ABCDEFGH 1 2 3 ప్లేస్లో ఏమొచ్చింది, ABCD అని వచ్చింది. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే టైప్ అని ఒక అట్రిబ్యూట్ తీసుకొని ఏ వాల్యూ ఇచ్చినట్లయితే అది ఈ విధంగా మనకు కావాల్సిన రీతిలో 1 2 3లు రాకుండా మనం ఆల్ఫాబెట్స్ ABC అని చెప్పి తీసుకోవచ్చు. వీటిల్లోనే మనకు ఇంకొకటి ఉంది ఆప్షన్. అదేంటంటే నోట్ప్యాడ్లోకి వెళ్ళి టైప్ ఉంది కదా, దీని ప్లేస్లో క్యాపిటల్ ఏ తీసుకోవాలన్నా స్మాల్ ఏ రాదా అంటే స్మాల్ ఏ కూడా తీసుకోవచ్చు. కంట్రోల్ S ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూడండి, స్మాల్ ABCDలు కూడా స్మాల్ AB, స్మాల్ B, స్మాల్ C, స్మాల్ D, స్మాల్ E ఈ విధంగా లోయర్ కేసు ఆల్ఫాబెట్స్ కూడా తీసుకోవచ్చు. ఇంతకుముందు అప్పర్ కేసు వచ్చాయి, ఇప్పుడు లోయర్ కేసు. కాకపోతే ఏంటంటే అక్కడ టైప్ అనే చోట మనం వాల్యూ ఏమి ఇచ్చామంటే స్మాల్ ఏ అని ఇచ్చాం. ఈ విధంగా మనకి ఇష్టం వచ్చిన రీతిలో మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఈ టైప్ను యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ది ఏమంటే క్యాపిటల్ ఏబిసిడి అప్పర్ కేస్ లెటర్స్, నెక్స్ట్ ఇదేంటంటే లోయర్ కేస్ లెటర్స్. రెండు యూజ్ చేసాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, దీన్ని కాపీ చేశాను, దీని డాక్యుమెంటేషన్ కోసం దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇది ఉంది. కాకపోతే మనం ఇంతకుమునుపు ఏం చేసామంటే ఇదే నోట్ ప్యాడ్లో క్యాపిటల్ ఏ తీసుకొని సేవ్ ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి దీన్ని ఒకసారి ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను.
ఇప్పుడు క్యాపిటల్ ఏబిసిడి అనేటివి వచ్చాయి. దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ ప్రోగ్రామ్ క్యాపిటల్ ఏ ఉండేదాన్ని కంట్రోల్ ఏ కంట్రోల్ సి డాక్యుమెంటేషన్ కోసం దీన్ని ఇక్కడ నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇది ప్రోగ్రాము దేని మీద అంటే క్యాపిటల్ ఏ మీద. ఈ విధంగా మనము టైప్ తీసుకొని స్మాల్ ఏ ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.